ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఉపాధ్యాయులుగా పనిచేసేటటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలు వారందరికీ కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకు పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి నా మొదటి గురువులు సాంబయ్య గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఉపాధ్యాయ దినోత్సవము మరి ఎందుకు వచ్చింది అని మనము ఒకవేళ ప్రశ్నించినట్లయితే, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తమిళనాడు రాష్ట్రం తిరుపతికి సమీపంలో తిరుత్తని అనేటువంటి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఈయన. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు తల్లి తండ్రి వీరస్వామి, తల్లి సీతమ్మ. ఈయన 1888 సంవత్సరము సెప్టెంబర్ 5న జన్మించడం జరిగింది. మరి ఈయన బాల్యంలో అందరూ విద్యార్థులతో పాటు కాకుండా ఈయన అసాధారణమైనటువంటి తెలివితేటలు గలవాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అందుకే ఈయన మన దేశానికి ఒక ఉపరాష్ట్రపతి కాకుండా రాష్ట్రపతిగా కూడా ఈయన పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఈయన ఆచార్యులుగా పనిచేశాడు, అంటే ఉపాధ్యాయులుగా పనిచేశాడు. మరి ఈయన ఒకసారి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి బదిలీ అయినప్పుడు, బదిలీ అంటే ట్రాన్స్ఫర్, ఒక ఊరి నుండి మరొక ఊరికి బదిలీ అయినప్పుడు ఈయన పిల్లలకు చెప్పినటువంటి పాఠాలు కావచ్చు, ఆయన చెప్పినటువంటి నీతి వాక్యాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, ఆ పిల్లలను అందరినీ కూడా మనస్సు అంతా కూడా కలవరపరచాలి. ఈయనను బదిలీ అయినప్పుడు పిల్లలంతా కూడా ఇతను వెళుతుంటే ఇతనిని పిల్లలంతా ఒక బగ్గి తెచ్చి